నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. లాస్ట్ వీక్ చూశాను నేను. అది ఐ డ్రీమ్ ఛానల్లో మురళీధర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అతని మాటల్లో మనం విందాం ఏం చెప్తున్నారు. నేను ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా స్కూల్స్కు, కాలేజెస్కు, ఆశ్రమ పాఠశాలకు అన్ని చోట్లకి వెళ్తుంటాను. నేను అక్కడ ఒక మాట చెప్తుండేవాడిని సార్, ఇప్పుడు చెప్పట్లేదు. నేను అక్కడ ఏం చెప్పేవాడిని అంటే, అమ్మ చెంప దెబ్బకో టీచర్ బెత్తం దెబ్బకో మారకపోతే భవిష్యత్తులో పోలీసు లాంటి దెబ్బ ఖచ్చితంగా తింటారని చెప్పేది. అది వాస్తవమే. నువ్వు ఖచ్చితంగా మారాల్సింది ఎక్కడ అంటే ఇంట్లో. అమ్మ చెప్పినప్పుడు, అమ్మ చెంప దెబ్బ కొట్టినప్పుడు మారాలి. అక్కడ కూడా మారకపోతే కనీసం స్కూల్లో టీచర్ కొట్టినప్పుడన్నా మారాలి. ఇది కాదు అని నువ్వు సమాజంలోకి వస్తే పోలీస్ దెబ్బ తినాల్సిందే. కానీ ఇప్పుడు టీచర్ కొట్టట్లా, పోలీస్ కొట్టట్లా, అమ్మ అసలు కొట్టట్లా. అమ్మ కొట్టే పరిస్థితి ఎక్కడ సార్? ఇప్పుడు వీళ్ళందరూ కౌన్సిలర్స్ చెప్తా ఉంటే సోషల్ మీడియాలో చూస్తాం కదా, పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పిల్లల జనరేషన్ వచ్చింది. ఇంకా వాళ్ళకి కొట్టేది ఎక్కడ? ఇంకా కొడితే సూసైడ్ చేసుకుంటాను తెలుస్తాం. అంటే వాళ్ళు ఆ విధంగా తయారవడానికి కారణం కూడా సార్, నేనైతే పేరెంట్స్ తప్పంట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ విధంగా ముద్దు చేయడం, చిన్నప్పుడు నా కొడుకు చెంప మీద కొడితే నచ్చావు, నేను ఎప్పుడు కొట్టలేదు, నువ్వెవడో కొట్టడానికి టీచర్కి ప్రశ్నించడం. కొట్టడం సమర్థిస్తున్నారా? ఒకవేళ కొట్టమని ఉపాధ్యాయులకు చెప్తే అది అంతటితో ఆగుతుందా? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాల్సిన మాటలా ఇవి? ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానల్ అంటే చాలా పాపులర్, ఒక వాల్యూ ఉంటుంది. దాంట్లో వచ్చే ఎలాంటి వార్తలైనా అథెంటిక్ ఉంటాయి, అందరూ చూస్తూ ఉంటారు, లక్షల్లో ఉంటారు వాళ్ళకు వ్యూయర్స్, ఫాలోవర్సు, వాటెవర్. కానీ మరి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఛానల్, ఒక పాపులర్ ఛానల్, ఒక పాపులర్ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? అమ్మ చెంప దెబ్బ తినకపోతే, టీచర్ బెత్తం దెబ్బ తినకపోతే పోలీసు లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి అన్నది మీరే అర్థం చేసుకోండి. కొట్టమని ఏమైనా చట్టాలు చెప్తున్నాయా? చట్టాలు ఏం చెప్తున్నాయి? మరి ఒక పోలీస్ అధికారి అంటే అతనికి చట్టాల గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఒక పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పొచ్చా? మామూలుగా మోటివేషన్ క్లాస్ ఎవరు తీసుకుంటారు? ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ వచ్చి మోటివేషన్ క్లాస్ పిల్లలకు తీసుకుంటారు. మరి ఆ పిల్లలు ఏమనుకుంటారు? ఓ, నేను ఈ విధంగా అవ్వాలి, ఒక పోలీస్ అధికారిని చూస్తే నేను పోలీస్ ఆఫీసర్ని కావాలి, ఒక ఐఏఎస్ని చూస్తే నేను ఒక ఐఏఎస్ కావాలి, డాక్టర్ని చూస్తే డాక్టర్ కావాలి. పిల్లలకు రకరకాల అంబిషన్స్ ఉంటాయి. నేను ఇది కావాలి, సైంటిస్ట్ కావాలి, డాక్టర్ కావాలి, అది పోలీస్ అధికారి కావాలి, ఐఏఎస్ కావాలి. మరి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఈ విధమైన మాటలు చెప్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి అన్నది మీ ముందున్న ప్రశ్న. చాలా వరకు పేరెంట్స్లో ఒక అపోహ ఉంది, పిల్లలను కొడితే చదువు వస్తుంది, బాగా మాట వింటారు, కొట్టడం ద్వారా వాళ్ళను మనం కంట్రోల్ చేయొచ్చు అన్న అపోహలో ప్రతి పేరెంట్ ఉన్నారు. వాళ్ళు వినలేదంటే ఒక దెబ్బేయండి, ఒక దెబ్బేస్తానన్నా మారుతారేమో, పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పుకునే పేరెంట్స్ కూడా ఇంకా ఉన్నారు. మరి టీచర్కు పేరెంట్స్ పర్మిషన్ కొట్టమని ఇస్తే ఆ ఒక్క బెత్తం దెబ్బతో ఆగుతారా? వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పిల్లలపైన చూపిస్తున్న సంఘటనలు మనం రోజు ఎన్నో చూస్తున్నాం. టీచర్ కొడితే పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. రోజు కార్పొరల్ పనిష్మెంట్స్ ఇంకా కూడా ఇస్తున్నారు. చట్టాలు వచ్చాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం కార్పొరల్ పనిష్మెంట్స్ బ్యాన్. కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ కావాలని ఎన్నో ఉద్యమాలు జరిగితే ఆ చట్టం వచ్చింది. పిల్లలను కొట్టకూడదు, కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వకూడదు. అయినా సంఘటనలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఒక 2 నిమిషాలు స్కూల్కి ఆలస్యంగా వచ్చినా ఎండలో నిలబెట్టడం, స్కూల్లో చక్కర్లు కొట్టించడం వలన, అంటే రౌండ్లు వేయించడం. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో ఒక అమ్మాయి 100 గుంజిళ్ళు తీయమంటే గుంజిళ్ళు తీస్తూ ఆ అమ్మాయి చనిపోయింది. పిల్లలను కొట్టే టీచర్లు ఉన్నారు, ప్రేమతో చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చిన్న క్లూ పేరెంట్స్ నుంచి వచ్చినా కొట్టండి, మా పిల్లలను కొడితే మేము ఏమి అడగము అని అంటే వాళ్ళ చేతిలో ఒక దెబ్బతో ఆగదది. ఇదే యాక్ట్ ఉంది 2015లో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి ఏర్పరిచారు పిల్లలను రక్షించుకోవటానికి.
పిల్లలను తల్లిదండ్రి కొట్టినా టీచర్ కొట్టి శిక్షార్హులే అనేసి ఈ చట్టం చెప్తుంది. అయినా ఎన్ని చట్టాలున్నా ఇంకా మారని టీచర్లు ఉన్నారు. పిల్లల ఒంటిపైన వాతలు తేలుతూనే ఉన్నాయి. ట్యూషన్ సరిగా చదవకుంటే వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్లు ఉన్నారు. బెత్తం దెబ్బలు వేస్తున్న టీచర్లు ఉన్నారు. స్టిల్ ట్యూషన్ సెంటర్లలో జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి. పిల్లలను కొడితే చదువు వస్తుందా? రాదు. వాళ్ళదొక శిక్షలాగా భావిస్తారు. స్కూల్కి వెళ్ళాలంటే ఇదొక పనిష్మెంట్. నేను వెళ్ళాలా, అక్కడికి వెళ్తే టీచర్ కొడతారు, ఇంట్లో ఉంటే అమ్మ కొడుతుంది, నేను ఏం చేయాలి అన్న నెగిటివ్ థాట్స్ పిల్లల్లో ఏర్పడతాయి. ఒక భయం ఏర్పడుతుంది. రోజు కొట్టడం వల్ల వాళ్ళు ఒక మొండి వైఖరిని అలవాటు చేసుకుంటారు. ఇంతే కదా, చదువుకోకుంటే ఎక్కువ మా అమ్మ కొడుతుంది, మార్కులు రాకపోతే నాన్న కొడతారు, లేదా టీచర్ కొడుతుంది, పేరెంట్స్ వెళ్ళి మాట్లాడేసి వస్తారు, నేను నా ఆటలు నావే అన్న ధోరణిలో పిల్లలు ఉండిపోతారు. వాళ్ళకి చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇక చదువు పైన ధ్యాస ఉండదు. ఒక మొండి వైఖరిని అలవర్చుకుంటారు పిల్లలు. ఎప్పుడే కానీ భయపెడితే చదువు రాదు. వాళ్ళకు చెప్పింది కూడా అర్థం అవ్వదు. ఎక్కువ బట్టి పట్టి రాయగలుగుతారు. బట్టి పట్టి రాయటం వల్ల ఏమవుతుంది, అదేంటో వాళ్ళకి తెలియదు. ఈ లైన్ బట్టి పెట్టాలి, నేను రాయాలి, అంతే. అక్కడ రాస్తారు, మార్కులు వస్తాయి. పేరెంట్స్ ఉద్దేశంలో ఏముంటుంది, నేను కొట్టడం వల్లే పిల్లలకు ర్యాంక్ వచ్చింది కదా అని ఇంకో దెబ్బ ఎక్కువ వేయటానికి వాళ్ళు రెడీ అయిపోతారు. టీచర్స్ కూడా అంతే, నేను బెదిరించడం వల్లే వాళ్లకు ఈ ర్యాంక్ వచ్చింది కదా, నేను ఇంకా బెదిరించవచ్చు కదా అన్న అపోహలో టీచర్లు ఉండిపోతారు. కానీ ఇది చాలా తప్పు. వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. బట్టి పట్టినంత మాత్రాన అది అర్థమైనట్టు కాదు. ఎప్పుడైతే పిల్లలు ఆ ప్రశ్నను అర్థం చేసుకొని ఆ సమాధానం కరెక్ట్గా రాయగలుగుతారో, అంటే ఏదైనా ఒక ప్రశ్నను వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలుసుంటేనే ఆ ప్రశ్న అర్థమవుతుంది, అది వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతారు. బట్టి పట్టినప్పుడు అది ఏ దానికి ఏది రాస్తున్నారో కూడా తెలియని సిచ్యువేషన్ కూడా పిల్లల్లో ఏర్పడుతుంది. కాబట్టి కొట్టడము, భయపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. పిల్లలకు పేరెంట్స్ అన్నా టీచర్స్ అన్నా ఒక ద్వేష భావం ఏర్పడుతుంది కొట్టడం వల్ల. అదే ప్రేమతో చెప్పారనుకోండి, జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ టీచర్ను ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళ జీవితంలో. నాకు ఆ ఫలానా టీచరు చాలా బాగా చెప్పేది, నాకు అర్థం కాకుంటే నన్ను దగ్గరికి తీసుకొని మరీ చెప్పేది అనేసి టీచర్లను గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. కొట్టడం వల్ల యాంగ్జైటీ మొదలవుతుంది, టెన్షన్ పడతారు, డిప్రెషన్కి లోనవుతారు, కోపం వస్తుంది. ఏ విధంగా ఈ సిచ్యువేషన్ని నేను తప్పించుకోవాలని ఆలోచిస్తారు. నేను చదువుకోవాలన్న ఆలోచన ఉండదు. ఈ సిచ్యువేషన్ని నేను ఏ విధంగా తప్పించుకోవాలి అన్న ఆలోచనలకు పిల్లలు వస్తారు తప్ప చదువుపైన దృష్టి పెట్టరు. వాళ్ళు మారటానికి ఇది దోహదపడదు. పిల్లల్లో తిరుగుబాటుతనం వస్తుంది. చూస్తారు కొట్టడం కొట్టడం కొట్టడం, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. తిరుగుబాటు వచ్చేస్తుంది, నన్ను కొడతావా అని. మళ్ళీ రివర్స్లో పేరెంట్స్నైనా కొట్టొచ్చు, టీచర్నైనా కొట్టొచ్చు, ఏదైనా జరగచ్చు. మీకున్న సమయాన్ని వాళ్ళతో గడపండి. మీ పక్కన కూర్చోబెట్టుకొని నచ్చ చెప్పండి. చదువుకుంటే ఏ విధమైన ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు, అదే విద్యకు దూరం అయితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, అర్థం చేసుకొని చదివితే ఏ విధంగా ఎంత ఈజీ అవుతుంది, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి టీచర్లు ప్రయత్నించండి, పేరెంట్స్ ప్రయత్నించండి. అప్పుడే వాళ్లకు మంచి విద్య అందుతుంది. చిన్న చిన్న అప్రిషియేషన్స్ చేయటం వల్ల మీరు చెప్పింది చెప్పినట్టుగా వినే పరిస్థితిలో పిల్లలు ఉంటారు. ఆ మెంటల్ స్టేటస్ను మీరు ఉపయోగించుకోవాలి. అప్పుడు మీరు ఏం చెప్తే అది చదువుతారు, మీరు ఏం చెప్తే అది వింటారు. మీరు చెప్పింది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకున్నది వాళ్ళు పేపర్ పైన పెట్టగలుగుతారు. ఎప్పుడైతే పేపర్ పైన కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు, మంచి భవిష్యత్తుకు చేరుకోగలుగుతారు. కొట్టడం వల్ల పిల్లలు మారుతారా లేదా వాళ్ళకు మంచి మాటలు చెప్తే మారుతారా అన్న విషయం మీద మీరు ఆలోచించండి. ప్రతి పేరెంట్ కూడా ఆలోచించి స్టెప్ వేయాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.